అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ గౌతమి. ఈరోజు మార్నింగే పూజనైతే కంప్లీట్ చేసుకున్నాను. సో ఆల్రెడీ ఉగాదికి డీప్ క్లీనింగ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఈరోజు ఇంకా పూజ రూమ్ మాత్రమే క్లీన్ చేసుకున్నాను. సో క్లీనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పూజ సామాగ్రిని కూడా క్లీన్ చేసుకున్నాను. సో మొత్తం అంతా కూడా చాలా బాగా అనిపించింది అనమాట ఈరోజు క్లీన్ చేసిన తర్వాత పూజను కూడా చేసుకున్నాను. మనం పూజను ఎలా అయితే ఆచరిస్తామో పూజ సామాన్లు క్లీన్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. పూజలో మనం యూజ్ చేసే ఫ్లవర్స్ అన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ పారేయకుండా చక్కగా ఒక కవర్లో వేసుకొని మనం యూజ్ చేసే ఒత్తులు అవన్నీ కూడా ఎక్కడ కూడా నేలపైన పడేయకుండా వీలైతే మనకి వాటర్లో కలపడం లేదంటే చెట్టుకు వేసేయడం అలాంటివి చేయాలి తప్ప అస్సలు చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి. సో మనం పూజను ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తామో క్లీనింగ్ కూడా అలానే చేయాలని నేను అనుకుంటున్నాను. సో పూజను కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒక్కసారి ధూపాన్ని వేసానన్నమాట. సో ధూపాన్ని చూస్తుంటే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఆ వెలుగులోంచి అమ్మవారి రూపం ఇంకా కలగా కనిపించింది నాకు. అయితే పూజను కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈరోజు సండే కాబట్టి చాలా స్పెషల్సే చేశాము. సో అవన్నీ కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్తో స్టార్ట్ చేసాము. బ్రేక్ఫాస్టే మంచి స్పెషల్గా దోశ విత్ చికెన్ కర్రీ చేశానమాట. సో చికెన్ కర్రీ చేసింది నేను కాదు, మా హస్బెండ్ చేశారు. సో ఎలా అయినా మనం చేయడం కన్నా జెంట్స్ చేయడం చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా చేసేస్తారు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈరోజు అయితే మటన్ బిర్యానీ చేస్తున్నాం అనమాట. సో మటన్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి. సో అండ్ ఇప్పుడైతే ఒక డిజైన్ జరుగుతుందన్నమాట. ఎగ్ మీద ఏదో డిజైన్ వేస్తున్నారు. అది ఏంటి అనేది మనకి అవుట్పుట్ ఎలా తెలుస్తుందంటే మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత డిజైన్ బయటకు వస్తుందంట. సో ఈ ఎగ్ డిజైన్ ఏంటో మీకు తర్వాత చూపిస్తాను నేను. ప్రస్తుతానికైతే ఎగ్ని ఫ్రై చేస్తున్నారు. ఒక పక్క మటన్ బిర్యానీని కుక్ చేస్తున్నాను. ఎండలు ఎలా ఉన్నాయంటే అసలు తట్టుకోలేకపోతున్నాం అనమాట. సో డీహైడ్రేట్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ పిల్లలకి కూడా బటర్ మిల్క్ కానీ జ్యూసెస్ కానీ ఏదో ఒకటి ఇస్తూనే ఉండాలి వాళ్ళకి. సో ఫైనల్లీ అవుట్పుట్ ఇదండి. ఎగ్ని డిజైన్ చేశారు కదా. సో ఫైనల్గా అవుట్పుట్ ఇలా వచ్చిందనమాట. మంచి కలర్ఫుల్గా ఉంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఇలా కనుక చేసామంటే. సో ఎక్కడో చూసారంట ఇలా ఫ్రై చేయడం, దాన్ని ట్రై చేశారనమాట. ఈరోజు కుకింగ్ నేను కాకుండా వాళ్ళిద్దరు చేస్తున్నారు చూడండి. ఇద్దరు కూడా చాలా బిజీగా ఉన్నారు. అస్సలు పట్టించుకోవడం లేదు నన్ను. ధృతి అయితే వాళ్ళ నాన్నకి చక్కగా హెల్ప్ చేస్తుంది. సో బిర్యానీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్లే. ఎందుకంటే మటన్ కుక్ కావాలంటే చాలా టైం పడుతుంది. సో మటన్ బిర్యానీ ఎక్కువగా ప్రిఫర్ చేయను అందుకే. బట్ ఎప్పుడైనా మటన్ బిర్యానీ కుక్ చేస్తూ ఉంటాము. ఈరోజు కుకింగ్ కన్నా కూడా గిన్నెలు ఎక్కువైపోయినాయి అనమాట. సో అవన్నీ క్లీన్ చేస్తున్నాను. చాలా మెస్ ఎక్కువైపోయింది. ఎలా అయినా మనకన్నా కూడా జెంట్స్ కుక్ చేసినప్పుడు కుకింగ్ సింపుల్గా అయిపోతుంది. కాకపోతే ఆ వెజిల్స్ మాత్రం ఎక్కువైపోతాయి అనమాట. సో 2 హ్యాండ్స్తో కూడా చేస్తున్నారు ఇక్కడ కుకింగ్ చూడండి. సో ఎంత మటన్ బిర్యానీ కుక్ చేసినా కూడా చికెన్ లేకపోతే ఏదోలా అనిపిస్తుంది అనమాట. సో కంపల్సరీ చికెన్ ఉండాలి. కొంచెమైనా సరే చికెన్ ఉండాలన్నమాట. కొంచెం చికెన్ ఫ్రై చేస్తున్నాను ఒక పక్క నుంచి. అండ్ మటన్ బిర్యానీ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్లే. ఇలా చికెన్ ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉంటారు? సో ఈరోజు మటన్ బిర్యానీ అండ్ చికెన్ లేకపోతే కుదరదు కదా. చికెన్ ఫ్రై కంపల్సరీ ఉంటుంది. సో ఈ మటన్ బిర్యానీ అయితే ఈరోజు ఎప్పుడైనా మన కోసం మనం కుక్ చేసుకోవడంలో పెద్ద ఇంట్రెస్ట్ చూపించాం కానీ ఎవరైనా రెసిపీని అడిగినప్పుడు వాళ్ళ కోసం కుక్ చేయడంలో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాను. సో ఈరోజు మటన్ బిర్యానీ అందుకే కుక్ చేస్తున్నాను అనమాట. సో నెక్స్ట్ వీడియోలో మీకు మటన్ బిర్యానీ రెసిపీని షేర్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్గా కంప్లీట్ అయిపోతుంది ప్రెషర్ కుక్కర్లో. సో ఇక్కడితో అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది కుకింగ్ అంతా కూడా. సో ఎవరైనా వీడియో మనకు తీస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది కదా. ఎందుకంటే డైలీ నా వీడియోస్ నేనే తీసుకుంటూ ఉంటాను. అలా కాకుండా మనకి ఎవరైనా వీడియో షూట్ చేస్తుంటే మంచిగా మనం ఇంకా బాగా చేయొచ్చు అనమాట. సో ఈరోజు చికెన్ రెసిపీ చూడండి చాలా బాగా కనిపిస్తుంది కదా. మంచి కలర్ఫుల్గా ఉంది. సో ధృతికి అయితే కీరాని కట్ చేశాను అనమాట. సో కీరా అయితే ఖచ్చితంగా తింటుంది, వదిలిపెట్టదు. ఒక పక్క బిర్యానీ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్లే. ఎలా అయినా నాన్ వెజ్ కర్రీస్ చేయడం సింపుల్ అండి. నాకైతే అలా అనిపిస్తుంది. మీకు కూడా అలానే అనిపిస్తుందా? నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
సో ఉగాదికి డీప్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత హౌస్ చాలా మెస్ పోయిందనమాట. సో నాకైతే చాలా బాగా అనిపించింది. హౌస్ క్లీన్ చేయడంలో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాను నేను, ఎందుకంటే హౌస్ క్లీన్ చేసిన తర్వాత ఆ పాజిటివిటీ అనేది కూడా మనకి ఇంట్లో అలానే ఉంటుంది. సో నేను అలా ఫీల్ అవుతాను. ఏదైనా కూడా మనం ఫీల్ అవ్వడం బట్టే ఉంటుంది. సో పాజిటివ్గా ఉంటుంది అని మనం ఫీల్ అయితే డెఫినెట్గా పాజిటివిటీ ఉంటుంది. సో ఈరోజు వ్లాగ్ అయితే ఇదేనండి. సో మటన్ బిర్యానీ రెసిపీ చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, టేస్ట్ కూడా అంతే బాగుంది. మటన్ కూడా చాలా బాగా కుక్ అయిందనమాట ప్రెషర్ కుక్కర్లో కుక్ చేయడం వల్ల. అండ్ పీస్ కూడా చాలా మెత్తగా చాలా సాఫ్ట్గా ఉంది. కుకింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత క్లీనింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఈరోజు వ్లాగ్ అయితే ఇదేనండి. మరో మంచి వ్లాగ్తో మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్.